చాలాసార్లు ఏంటంటే ఆయాసం ఉంటుంది. ఆ ఆయాసం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ముందు నుంచి ఆస్మా ఉంది, సిఓపిడి ఉంది, వాళ్ళల్లో ఉధృత పెరుగుతుంది. అంటే ఆల్రెడీ కొంచెం దూరం నడిచే వాళ్ళలో కూర్చున్నప్పుడే ఆయాసం రావడం, ఇట్లా పడుకోగానే సార్ నేను నైట్ అంతా నిద్రపోలేకపోతున్నాను, నైట్ అంతా అంటే ప్లాటిప్నియా అంటే ఆయాసం అనేది కూర్చుంటే కంఫర్టబుల్ ఉంటారు, పడుకోగానే ఆయాసం పెరుగుతుందని. అందుకే నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎక్కువగా నార్మల్గా మనం బ్రీతింగ్ చేసేది ఇన్వాలంటరీ ఎఫెక్ట్, అంటే మనం బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ అనేది మనకు తెలియకుండానే మనం గాలి తీసుకుంటాం, వదిలేస్తుంటాం. కానీ వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంటుంది యూజ్ ఆఫ్ యాక్సెసరీస్ మజిల్స్, అంటే ఎక్కువ ప్రామినెంట్ కనపడుతుంటాయి, ఆ ఎఫర్ట్స్ తెలిసిపోతుంటాయి. సో వీళ్ళలో ఏంటంటే ఆ ఉధృత పెరుగుతుంటుంది. ఏమి లేని వాళ్ళకు సడన్గా స్టార్ట్ అయిన వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్ బ్రెత్లెస్నెస్, అంటే అప్పటిదాకా బాగుంటారు, సడన్గా కూర్చున్నగానే ఆయాసం వస్తుంది సార్, ఏం చేయలేకపోతున్నాను, సడన్గా ఈ ఛాతీ నొప్పి కానీ, అదే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనుకోండి, వాళ్ళు ఈ లక్షణాలతో పాటు ఫీవర్ ఇవన్నీ చెప్తుంటారు. కొందరికి ఏంటంటే ఆయాసంతో పాటు ముఖం వాసింది అంటారు, అంటే ఫేస్ స్వెల్లింగ్ అయింది అంటారు, కళ్ళలో నీరు వచ్చింది, కడుపు ఉబ్బింది. దీనిలో ఏంటంటే మొత్తం ఎడిమా, అంటే బాడీ జనరలైజ్డ్గా ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోతుంది. వీళ్ళలో కొద్ది తిన్నా కూడా ఆయాసం అవుతుంది. లాస్ట్ 2-3 డేస్ నుంచి వెయిట్ పెరిగాను, ఇలాంటి అంటే ఎప్పుడైతే కారణం బట్టిగా లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు అక్యూటా క్రానికా ఇలా మనం ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మనం గుర్తించాల్సింది ఆయాసం అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్, అంటే కూర్చున్నప్పుడు కూడా వస్తుంది, నిద్రపోలేకపోతున్నారు, పడుకోవడంలో ఆయాసం పెరుగుతుంది, ఆర్ ఎనీ ఎక్స్ట్రా సైన్స్, అంటే కాళ్ళలో వాపు రావడం, ఛాతీ, ఇలాంటివన్నీ క్లినికల్గా మనం గుర్తించడానికి. ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరి దగ్గర అవైలబిలిటీ అవేర్నెస్ పెరిగింది. ఏంటిది పల్స్ ఆక్సిమీటర్ అవైలబిలిటీ, బీపీ ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటివి చూసుకుంటే మనకి ఇంకా ఇమ్మీడియట్గా క్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళలో అప్పటిదాకా బాగుంటారు, సడన్గా ఉధృత పెరుగుతుంది. ఆ ఉధృత పెరిగినప్పుడు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్, మెడికల్ అటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ ఒక్కొక్కసారి పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు, ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఈజ్ మినిమం పారామీటర్స్ చూసుకోవడం, ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది, హార్ట్ రేట్ ఎంత ఉంది, బీపీ, ఇవాళ రేపు అంతా డిజిటల్ బీపీ ఆపరేటర్స్ అవైలబుల్ ఉంది. కాబట్టి బీపీ అంటే బీపీ టూ మచ్ హై ఉందా, లో ఉందా, దాన్ని బట్టి మనకి ఇండైరెక్ట్ సైన్స్ టు వార్నింగ్ సైన్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంటాయి.